పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అక్టోబర్ 11న ఆఫ్ఘన్ బలగాలు పాక్పై చేసిన దాడులతో ప్రారంభమైన ఉద్రిక్తతలు సౌదీ అరేబియా, ఖతార్ జోక్యంతో తాత్కాలికంగా ఆగినప్పటికీ ఇప్పుడు తాజా కాల్పులతో మళ్లీ కూడా యుద్ధ వాతావరణం భగ్గుమంటుంది. ఎలాంటి కవింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘన్ సైన్యం తమపై దాడి చేసిందని పాకిస్తాన్ సైన్యం ఆరోపిస్తుంది. ఆఫ్ఘన్ సైన్యం తెహ్రీక్ ఈ తాలిబాన్ టీటీపీ ఉగ్రవాదులు కలిసి పాకిస్తాన్ భూభాగంలోకి సైనిక పోస్టులపై కూడా కాల్పులు జరిపారని పాక్ సైనిక వర్గాలు వెల్లడించాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని 4 ప్రాంతాలపై ఆఫ్ఘన్ బలగాలు దాడులు చేసినట్లుగా ఆరోపించింది. తమ సైన్యం వీటన్నిటిని విజయవంతంగా తిప్పికొట్టింది అంటూ కూడా పాక్ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆఫ్ఘన్ తాలిబాన్ టీటీపీ ఉగ్రవాదులు పౌర నివాసాలపై దాడులకు తెగబడినట్లుగా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ఉన్న పాక్ ఆఫ్ఘన్ స్నేహ ద్వారాన్ని కూడా తాలిబాన్లు ధ్వంసం చేశారని ఆరోపించింది. దాడులకు తమ దళాలు సమర్థవంతంగా ప్రతిస్పందించాయని, తాలిబాన్ బలగాల ట్యాంకులు సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయని పాక్ సైన్యం ప్రకటించింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని కుర్రం ప్రాంతంలో కూడా కాల్పులు కొనసాగుతున్నాయని పాక్ తెలిపింది. ఈ దాడుల్లో కనీసం 8 మంది పాక్ భద్రతా సిబ్బంది మృతి చెందగా మరో 10 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. తమ ప్రతీకార దాడుల్లో ఆఫ్ఘన్ బలగాలకు భారీ నష్టం కలిగించామని పాక్ సైన్యం పేర్కొంది. తాలిబాన్ ట్యాంకులు 6, సైనిక పోస్టులు 8 ధ్వంసమయ్యాయని, దాదాపు 40 మందికి పైగా తాలిబాన్ టీటీపీ ఫైటర్లు మృతి చెందారని వివరించింది. టీటీపీ శిక్షణ కేంద్రాన్ని కూడా తామే లక్ష్యంగా చేసుకుని పేల్చివేసినట్లుగా తెలిపింది. ప్రస్తుతానికి సరిహద్దు ప్రాంతాలను హై అలర్ట్లో ఉంచినట్లు వెల్లడించింది. తమ భూభాగంపై ఎటువంటి దురాక్రమణ చర్యలు జరిపితే తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని కూడా పాక్ హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా తాము వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా కూడా తేల్చి చెప్పేసింది. పాక్ సైన్యం కాందహార్ ప్రావిన్స్లోని స్పిన్ బోల్తాక్ ప్రాంతంపై భారీ దాడులు జరిపిందని తాలిబాన్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఘర్షణలో 12 మంది పౌరులు మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారని కూడా తెలిపారు. తమ దాడుల్లో పాక్ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయని, పాక్ దళాలకు చెందిన ఆయుధాలు, ట్యాంకులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని జమైత్ ఉలామా ఈ ఇస్లాం పార్టీ ప్రకటించింది. గతంలో పాక్ ఆఫ్ఘన్ వివాదాలను సద్దుమణగటానికి తాము సహకరించామని, మళ్లీ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతున్నట్లు జేయుఐఎఫ్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ తెలిపారు. ఇరు దేశాల సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఏది ఏమైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ ఇరు దేశాలతో పాటు ఆసియా దేశాలను కలవరానికి గురిచేస్తోంది. బయటకు విడుదలవుతున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇరువైపులా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతున్నట్లు తెలుస్తుంది. عبدالرحمن ورشا جديد होता इंशाल्लाह لك आए جديد होता इंशाल्लाह لك आए इंशाल्लाह पासा मसल फजेदा मगन फजेल ला नमूले का सलीसन दो खेजे लगे